హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాస్లో వర్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి చూశారు కదా. ఈ క్లాస్లో వర్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్కు హెల్పింగ్ వర్బ్కు ఎగ్జాంపుల్స్ చూద్దాం. వర్క్ తెలుగు మీనింగ్స్ ఏమిటి? ఉంటిమి, ఉండిరి, ఉండివి, ఉండివినే, ఉండేవి అని కూడా వస్తుంది. ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఏ సబ్జెక్ట్స్కు వాడాలి అని అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్స్కి ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. వర్ అంటేనే ప్లూరల్స్ మీనింగ్స్ వస్తాయి కాబట్టి సో సబ్జెక్టు ప్లూరల్స్ అన్నిటికీ వర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. సబ్జెక్టు ప్లూరల్స్ అయితే ఖచ్చితంగా ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఆర్టు వాక్యాలు రాయడానికి లేదా మాట్లాడడానికి వాడతారు. ఆర్టు వాక్యాలు అంటే ఏమిటి? రన్నింగ్ పాస్ట్ టెన్స్, అంటే పాస్ట్లో జరుగుతూ ఉన్న పనులను గురించి తెలిపేది ఈ ఆర్టు. సో అలాంటి వాక్యాలకు ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. ఇప్పుడు వర్ ఇలా కూడా వాడతారు చూడండి. అంటే వర్ను ఇంకొక విధంగా యూజ్ చేస్తారు. ఎలా అనంటే ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా ఏమిటి? సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ కదా. కొన్ని వాక్యాలలో సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ఉంటుంది. ఇంకొన్ని వాక్యాలలో సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఈ మెయిన్ వర్బ్ లేకుండా కూడా మనం ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేయొచ్చు. ఆ వాక్యాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. మేము ఉంటిమి, మేము ఇంగ్లీష్లో ఏమంటారు? వి. ఉంటిమి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. చూసారా, ఇక్కడ సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మాత్రమే ఉంది, మెయిన్ వర్బ్ ఆబ్జెక్ట్ రెండు కూడా లేదు. సో ఇలా కూడా ఈ వర్ అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. మేము ఉంటిమి అనే ఈ వాక్యం ఇంగ్లీష్లో వి వర్ అవుతుంది. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, వర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వారు ఉండిరి, వారుని ఇంగ్లీష్లో ఏమంటారు? దే. ఉండిరి అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం దే వర్ అవుతుంది. దే అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. నీవు ఉంటివి లేదా మీరు ఉండిరి, నీవు ఇంగ్లీష్లో ఏమంటారు? యు. ఉంటివి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఇక్కడ సబ్జెక్ట్ తెలుగులో నీవు సెకండ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఇక్కడ తెలుగులో హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది? ఉంటివి అని వస్తుంది. అదే సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ ప్లూరల్ మీరు అయినప్పుడు తెలుగులో ఉండిరి అని వస్తుంది. ఉండిరి అనే హెల్పింగ్ వర్బ్ను యూజ్ చేస్తారు. నీవు లేదా మీరుకి ఇంగ్లీష్లో ఏమంటారు? యు. ఉంటివి లేదా ఉండిరి అనే పదాన్ని ఇంగ్లీష్లో వర్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం యు వర్ అవుతుంది. సెకండ్ పర్సన్ సింగులర్ అయినా సెకండ్ పర్సన్ ప్లూరల్ అయినా సరే ఈ వాక్యం యు వర్ అనే అవుతుంది. మేము నిన్న ఇంటిలో ఉంటిమి, మేము ఇంగ్లీష్లో ఏమంటారు? వి. నిన్న ఇంగ్లీష్లో ఏమంటారు? ఎస్టర్డే. ఇంటిలో ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద హౌస్. ఉంటిమి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఇంగ్లీష్లోకి రాద్దాం. వి అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ వర్ అవుతుంది. ఇన్ ద హౌస్ ఎస్టర్డే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫైనల్గా వి వర్ ఇన్ ద హౌస్ ఎస్టర్డే అని అవుతుంది. నీవు యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటివి, నిన్న నేను మీ ఇంటి ముందు పోతూ నిన్ను చూస్తుంటే నువ్వు ఫోన్లో వీడియోలు చూస్తుంటివి లేదా యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటివి అనే సందర్భాల్లో మీరు ఈ వాక్యాన్ని యూజ్ చేయొచ్చు. నీవు యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటివి, నీవుని ఇంగ్లీష్లో ఏమంటారు? యూట్యూబ్లో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇక్కడ ఆన్ యూట్యూబ్ అవుతుంది, ఇన్ అని రాదు. ఇక్కడ రాంగ్ రాశాను, క్షమించండి. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ రాదు, ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఎప్పుడైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు, ఓటీటీ ప్లాట్ఫామ్స్కు ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇక్కడ ఆన్ యూట్యూబ్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. వీడియోలు ఇంగ్లీష్లో ఏమంటారు? వీడియోస్. చూస్తుంటివి అనే పదాన్ని విడదీసుకొని రాసుకుంటే చూస్తూ ప్లస్ ఉంటివి, చూస్తూ ఇంగ్లీష్లో ఏమంటారు? వాచింగ్. ఉంటివి అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్ అనే హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం యు వర్ వాచింగ్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అవుతుంది. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది, వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, వాచింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, వీడియోస్ ఆన్ యూట్యూబ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వారు ఇంగ్లీష్ టీచర్స్గా ఉండిరి, వారు ఇంగ్లీష్లో ఏమంటారు? దే. ఇంగ్లీష్ టీచర్స్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్ టీచర్స్. ఉండిరి అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం దే వర్ ఇంగ్లీష్ టీచర్స్ అవుతుంది. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ఇంగ్లీష్ టీచర్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది.
స్వీట్లు బాలేకుండేవి. స్వీట్లు బాలేకుండేవి. స్వీట్స్ని ఇంగ్లీష్లో ఏమంటారు? స్వీట్స్. బాలేదు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్యాడ్. ఉండేవి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఉండేవి అని అర్థం కదా. సో వర్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యం స్వీట్స్ వర్ బ్యాడ్ అవుతుంది. స్వీట్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. బ్యాడ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. బస్సులు బస్ స్టాండ్లో ఉండివి. బస్సులు ఇంగ్లీష్లో ఏమంటారు? ద బస్సెస్. బస్ స్టాండ్లో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద బస్ స్టాండ్. ఉండివి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్ అండ్ హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ద బస్సెస్ వర్ ఇన్ ద బస్ స్టాండ్ అవుతుంది. ద బస్సెస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇన్ ద బస్ స్టాండ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. లెటర్లు పోస్ట్ బాక్స్లో ఉండివి. ఈ లెటర్స్ అన్నీ ఎక్కడున్నాయి అంటే పోస్ట్ బాక్స్లో ఉండివి అని అర్థాన్ని ఇస్తుంది. లెటర్లు అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ద లెటర్స్. పోస్ట్ బాక్స్లో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద పోస్ట్ బాక్స్. ఉండివి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్ అని హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ద లెటర్స్ వర్ ఇన్ ద పోస్ట్ బాక్స్ అవుతుంది. ద లెటర్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇన్ ద పోస్ట్ బాక్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఫోన్లు బ్యాగ్లో ఉండివి. ఫోన్లు హ్యాండ్ బ్యాగ్లో ఉండివి లేదా బ్యాగ్లో ఉండివి అని అర్థాన్ని ఇస్తుంది. ఫోన్లోని ఇంగ్లీష్లో ఏమంటారు? ద ఫోన్స్. బ్యాగ్లో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద బ్యాగ్. ఉండివి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్ అండ్ హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఈ వాక్యం ఇంగ్లీష్లో వచ్చేసరికి ద ఫోన్స్ వర్ ఇన్ ద బ్యాగ్ అవుతుంది. ద ఫోన్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇన్ ద బ్యాగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. రూములు గలీజుగా ఉండివి. అందుకేనప్ప మేము ఆ రూమ్ తీసుకోలేదు అనే సందర్భాల్లో ఈ వాక్యం మీకు యూజ్ అవుతుంది. రూములు ఇంగ్లీష్లో ఏమంటారు? రూమ్స్. గలీజుగా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డర్టీ. ఉండివి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్ అని అంటారు. రూమ్స్ వర్ డర్టీ అని అవుతుంది ఇంగ్లీష్లో వచ్చేసరికి. రూమ్స్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. డర్టీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. రూమ్స్ అనేవి ప్లూరల్ కాబట్టి సో ప్లూరల్కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ను మాత్రమే ఇక్కడ వాడాలి. వంటలు వంటగదిలో ఉండివి. వంటలు వండినవన్నీ ఎక్కడున్నాయి అని అంటే వంటగదిలోనే అంటే కిచెన్లోనే ఉన్నాయి అని అంటూ ఉంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం మీకు యూజ్ అవుతుంది. వంటలను ఇంగ్లీష్లో ఏమంటారు? ఫుడ్ ఐటమ్స్. వంటగదిలో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద కిచెన్. ఉండివి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? వర్ అండ్ హెల్పింగ్ వర్బ్తో అంటారు. ఫైనల్గా ఇంగ్లీష్లో వచ్చేసరికి ఈ వాక్యం ఫుడ్ ఐటమ్స్ వర్ ఇన్ ద కిచెన్ అవుతుంది. ఫుడ్ ఐటమ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇన్ ద కిచెన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. మీరు బాత్రూంలో ఉండిరి. మీరు ఇంగ్లీష్లో ఏమంటారు? యూ. బాత్రూంలో అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్ ద బాత్రూమ్. ఉండిరి అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే వర్ అని అంటారు. ఫైనల్గా మీరు బాత్రూంలో ఉండిరి అనే ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో రాస్తే యూ వర్ ఇన్ ద బాత్రూమ్ అవుతుంది. ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది. వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇన్ ద బాత్రూమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి తెలుగులో ఉండిరి అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేస్తారు. ఇంగ్లీష్లో వర్ అనే మీనింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.